ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తగ్గే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ఉందట. దీనికి తోడు కొంతకాలంగా రాష్ట్రంలో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ హవా పెరిగింది. ఉదాహరణకు తెలంగాణలో విదేశీ లిక్కర్ బాటిల్ ధర 22,000 ఉంటే ఏపీలో మాత్రం 25,000 వరకు అమ్ముతున్నారు. అలా బ్రాండ్ బట్టి ప్రీమియం లిక్కర్ ధర మారుతుంది. పొరుగు రాష్ట్రాల్లో ప్రీమియం లిక్కర్ ధరలు తక్కువగా ఉండడంతో ఏపీలో అమ్మకాలు తగ్గుతున్నాయని సమాచారం. ప్రీమియం బ్రాండ్ లిక్కర్ అమ్మకాలు పెరగాలంటే ధరలు తగ్గాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇక ప్రీమియం లిక్కర్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదిస్తే ధరలు తగ్గుతాయంటున్నారు. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 20 ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తగ్గుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వ ప్రీమియం లిక్కర్ ధరలు తగ్గిస్తే ఒక్కో బాటిల్ పై 2,000 నుంచి 3,000 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రీమియం లిక్కర్ ధరల తగ్గింపుపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని పూర్తిగా మార్చేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వం నడిపించగా కూటమి ప్రభుత్వం మళ్లీ టెండర్ల విధానాన్ని తీసుకొచ్చింది. దాదాపు 40 బ్రాండ్ల మద్యం ధరల్ని కూడా తగ్గించారు. అయితే ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రం తగ్గించకపోవడంతో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విచ్చలవిడిగా వస్తుందని చెప్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. అందుకే ప్రీమియం బ్రాండ్ల ధరల్ని తగ్గించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. అయితే వైన్ ధరలు కూడా తగ్గే అవకాశాలున్నాయంటున్నారు.